మొట్టమొదటిగా ఈ గార్ధబములు, ఈ గాడిదలు ఏమయ్యాయంట? తప్పిపోయాయి. గాడిదలు అపవిత్రమైన జంతువు. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఒకప్పుడు అపవిత్రమైన వారమే, తప్పిపోయిన వారమే. తప్పిపోయిన మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా? రక్షించారు. తప్పిపోయిన మనలను, దేవునికి దూరమైన మనలను, దేవుని సహవాసము కోల్పోయిన మనలను దేవుడు మన యొక్క బ్రతుకులను కట్టాడు ప్రియులరా. మనల్ని రక్షించాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇక్కడ కీషు ఏమంటాడు తెలుసా? గార్ధబములు తప్పిపోయాయి, వెతికి రండి, వెతికి తీసుకురా. అవును ప్రియులరా, మనం కూడా ఏ విషయంలో తప్పిపోయామో మరలా మనం వెతుక్కోవాలి. నేను ప్రార్థనలో తప్పిపోయినా, వాక్యం చదివే విషయంలో తప్పిపోయినా, ఒకరిని ప్రేమించే విషయంలో తప్పిపోయినా, అత్తమామలను ప్రేమించే విషయంలో తప్పిపోయినా, లేదంటే కోడల్ని ప్రేమించే విషయంలో తప్పిపోయినా, నా పిల్లల్ని ప్రేమించే విషయంలో తప్పిపోయినా, ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఆ తప్పిపోయిన దానిలో నుంచి మరలా నా ప్రభు సన్నిధిని, ఆత్మీయ జీవితాన్ని నేను వెదికే విధంగా ఉండాలని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారి యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఉపవాస కూడికలు ఎందుకో తెలుసా? తప్పిపోయిన మన యొక్క ప్రార్థన జీవితాన్ని మరలా తిరిగి కట్టడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు. ప్రైజ్ లార్డ్. కోల్పోయిన మన భక్తి జీవితాన్ని కట్టడానికే, కోల్పోయిన మన యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని కట్టడానికే ఈ యొక్క ఉపవాస కూడికలు. తప్పిపోయిన కుమారుడు ట్రాక్ తప్పాడు, జీవితంలో అన్నీ కోల్పోయాడు. తండ్రి మార్గంలో నడవకుండా తన మార్గంలో నడవడం ప్రారంభించాడు ఈ తప్పిపోయిన కుమారుడు. పందుల పొట్టు దగ్గర ఆహారం తినడానికి కూడా ఆహారం దొరకలేదంట. అలాంటి స్థితిలో ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడో తెలుసా? మరలా నేను నా తండ్రి మార్గంలో నడుస్తేనే నా జీవితం కట్టబడుతుంది. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది ప్రియులరా. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, దావీదు నువ్వు ట్రాక్ తప్పావు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని మార్గంలో నడిచిన వ్యక్తివే. గొలియాతు ఎదురుగా వచ్చినా నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు గనుక దేవుడు నీకు జయ జీవితాన్ని ఇచ్చాడయ్యా. కానీ రాజు అయిన తర్వాత నీవు ట్రాక్ తప్పావు. నీ కళ్ళను నీ అదుపులో ఉంచుకోలేకపోతున్నావు, అబద్ధాలాడావు, ఒక మనిషిని హత్య చేయించావు, వేరొక భార్యను నువ్వు ఆశించావు. ఈ విధంగా నాతను ప్రవక్త చెప్తూ ఉంటే దావీదు కోపము కట్టలు దించుకొని నాతను ప్రవక్తను ఏమనలేదు, కానీ అయ్యా నిజమేనయ్యా, ట్రాక్ తప్పానయ్యా అని బ్రతుకును సరి చేసుకున్నాడు. దేవుడు మరలా ఏం చేశాడో తెలుసా? తన బ్రతుకును కట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కోల్పోయిన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు.